హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. తెలుగువారి ఆత్మీయ వారిది టోరీ రేడియో మనందరికీ తెలుసు, మన తెలుగు వన్లో ఒక భాగం అనమాట. ఆ టోరీ రేడియోలో చాలామంది శ్రోతల్ని ఎప్పుడూ పలకరిస్తూ చాలా ముచ్చట్లు చెప్తూ వాళ్ళతో మంచిగా ఇంటరాక్ట్ అవుతున్న పరిమళ గారి వాళ్ళు మనతో ఉన్నారన్నమాట. ఎన్ఆర్ఐ అండ్ ఆవిడతో చాలా విషయాలు మనం ఇప్పుడు మాట్లాడి ఒక చిన్న చిట్ చాట్ చేసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. హాయ్. చాలా రోజుల తర్వాత చూస్తున్నాను మిమ్మల్ని. అండ్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నేను కూడా మీ అందరిని ఇదే ఫస్ట్ టైం చూడడం కదా. ఎప్పుడు వింటూ ఉంటుంటాను మీ మాటలన్నీ రేడియోలో. ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అయ్యి ఫేస్ టు ఫేస్. అండ్ అంటే షోలోకి వెళ్ళే ముందు మనం ఇంట్రో చెప్తాం కదా, సో అలా మీ స్టైల్ ఆఫ్ ఇంట్రో ఒకసారి చెప్పేస్తారు ఆడియన్స్ కి? చెప్పాలి మన రేడియో షోలో కదా. హాయ్ అండి, మీరు వింటున్నారు మీతో ముచ్చట్ల కార్యక్రమం. నా పేరు పరిమళ. మన తెలుగు వారి ఏకైక ఆత్మీయ వారిది అన్న టోరీలో మరి విందామా మీతో ముచ్చట్లు, చేసుకుందామా మీతో ముచ్చట్లకి? ఇప్పుడు నేను రెడీ అనమాట. అండ్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే ఇక్కడి నుంచి వెళ్ళారు, యుఎస్ లోనే ఉంటున్నారు, ఆల్మోస్ట్ అక్కడే ఉంటున్నారు. అక్కడ రేడియోలో తెలుగు వాళ్ళందరికీ దగ్గరగా ఉండడం, అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి కానీ ఎలా అనిపిస్తుంది మీకు టోరీ జర్నీ కానీ? చాలా బాగుంది. మీరు చెప్పినట్టు ఇక్కడ నేను పెరగడం చాలా తక్కువ, యుఎస్లోనే పెరగడం అనమాట. ఇక్కడ పుట్టాను. మా పేరెంట్స్ చిన్నగా ఉన్నప్పుడే 80sలో యుఎస్ వెళ్ళిపోయారు. నేను కూడా అలాగే వెళ్ళిపోయాను. అసలు తెలుగు భాషనే వస్తుందా రాదా అనుకున్న టైంలో మా ఇంట్లో తెలుగు అని చెప్పి నేర్పివ్వడం అయింది. ఎందుకు నేర్చుకుంటున్నామో కూడా తెలియదు, తర్వాత ఇలా ఉపయోగపడుతుందని కూడా తెలియదు. సో బాగుంది. రీసెంట్గా నేను పెరిగిన దానికంటే ఇప్పుడు యుఎస్లో తెలుగు మాట్లాడేటప్పుడు చాలా మంది ఉన్నారు. నేను పెరిగినప్పుడు చాలా తక్కువ, అరుదు అసలు ఇంగ్లీష్. ఎక్కడెక్కడో కనిపించాలి తెలుగు. కరెక్ట్. నేను వెళ్ళిన హై స్కూల్కి కానీ అసలు ఎలిమెంటరీ స్కూల్లో ఇండియన్స్ ఎవరు లేకుండే. హై స్కూల్కి వెళ్తే మా ఇద్దరు బ్రదర్స్, నేను, ఇంకొక అబ్బాయి, అంతే. ఇంకా తెలుగు కూడా కాదు, ఇండియన్స్ అంతే. సో ఇండియన్స్ ఇక్కడ ఇంటరాక్ట్ చేస్తున్నానంటే డిఫరెంట్ ఫీలింగ్. అక్కడ యుఎస్లో ఉన్న ఇండియన్స్ తోటి ఇంటరాక్షన్ డిఫరెంట్ ఫీలింగ్. సో మోస్ట్లీ అంటే ఎన్ని షోస్ అయినా గుర్తున్నాయి మీకు ఇప్పుడు? అంటే ఇప్పటివరకు ఎన్ని షోస్ చేశారు? 10 years. ఈ ఇయర్ కి నాకు టోరీలో 10 years. దానికంటే ముందు నాకు టోరీ పరిచయం అయింది కూడా తెలుగు అసోసియేషన్. నేను ఉండేది డాలస్, టెక్సస్. డాలస్ లో తెలుగు వాళ్ళు ఎక్కువ, అంతేకాకుండా ఇండియన్స్ మరీ ఇంకా ఎక్కువ. మాకు టాంటెక్స్ అని ఒకటి ఉంది, నార్త్ టెక్సస్ తెలుగు అసోసియేషన్. అది వాళ్ళ షోలో ఒక ప్రెసిడెంట్ సురేష్ మండువా గారు, మన రవిశంకర్ గారికి రిలేటివ్ అన్నమాట. ఆయన టోరీని పరిచయం చేశారు మా డాలస్ లో. ఆఫ్ కోర్స్ ఆర్జేస్ కావాలి కదా. సో అలా నాకు అతను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ తెలియకున్నా కానీ నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ అయినప్పుడు నరసింహారెడ్డి పిండి గారు అని ఉండే అతను, ప్లస్ విజయ్ కాకర్ల గారు అని ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇలాగే అడిగారు, ఎవరైనా ఆర్జేస్ చేయాలని అంటే టోరీలో చేయొచ్చు, గానసుధలో చేయొచ్చు అని. నేనేదో అడ్డి మారి గుడ్డి దెబ్బలాగా ట్రై చేద్దాము అని. తెలుగు ఆ టైంలో తెలుగు అంత గొప్పగా రాదు, బ్రోకెన్ తెలుగు. అంటే ఉన్నది 80% ఇంగ్లీష్ అయితే 20% తెలుగు. దాన్నే తెలుగు లాగా ఫీల్ అయ్యేది. ఆ ఆపర్చునిటీ తోటి ఐ స్టార్టెడ్ ఆర్జేయింగ్ ఇన్ టోరీ బేసిక్గా. సో అప్పటికి అంటే 10 years అవుతుంది కదా ఆల్మోస్ట్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే స్టార్టింగ్కి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు తెలుగులో కానీ? అంటే ఎక్కువ మాట్లాడరు కదా అక్కడ, ఎలా అనిపించింది? స్టార్టింగ్లో చాలా కష్టమైంది, ఒక హోంవర్క్ చేయాల్సినంత విధంగా. అసలు వెల్కమ్ టు టోరీ అని చెప్పడం కూడా తెలుగులో రాసుకొని, ప్రెసిడెంట్ని ఏమంటారు, కుర్చీని ఏమంటారు, టేబుల్ని ఏమంటారు, మైక్ని ఏమంటారు, ఇవన్నీ చిన్న చిన్న పదాలు కూడా రాసుకోవాల్సి వచ్చింది. దాంతో క్రమక్రమంగా అది అలవాటు అయిపోయింది. నా బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు అని అంటే మా పేరెంట్స్. మా నాన్న నేను రేడియోలో స్ట్రగుల్ అవుతూ ఉన్నప్పుడు ఫోన్ చేసి పికప్ చేసి తడబడము కొంచెం లేకుండా ఈజీగా చేయడం చేశారనమాట. ఇంకా బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరైనా అంటే మన టోరీ వినే శ్రోతలే. సచ్ అ ఫర్గివింగ్ ఆడియన్స్. మనం అనుకుంటాము మనము చేసినప్పుడు కరెక్ట్ పని చేసినా, తప్పు మాట్లాడినా, కరెక్ట్ మాట్లాడినా కానీ మనం నర్వస్ అవుతాము. కానీ మన వినేటాళ్ళు మనకంటే ఇంకా క్షమించేవాళ్ళు, మనని నిజంగా యాక్సెప్ట్ చేసేటాళ్ళు. ఇంకా మనమే యాక్సెప్ట్ చేసుకోండి. మన సెల్ఫ్ యాక్సెప్టెన్స్ తక్కువ ఉంటుంది కదా.
మన టోరీ లిజనర్స్ మాత్రము అమేజింగ్ లవ్ చూపించారు. ఆ 10 years కింద ఉన్న లిజనర్స్ ఇప్పటి వరకు ఉన్నారు, అవును కాల్ చేస్తున్నారు. టోరీకి అంటే మన టోరీకి నాకు తెలిసి ఒక 20 years నుంచి కూడా కంటిన్యూస్ గా స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ అదే అంటే ఆ హంబుల్నెస్ వాళ్ళకి కూడా లిజనర్స్ అండ్ ఆర్జెస్ తో కానీ ఇంటరాక్షన్. మీకు బాగా ఫేవరెట్ ఎవరు? దిస్ యూ హావ్ టు రివీల్. నేను పంపిస్తాను వాళ్ళకి. మీ ఫేవరెట్ ఎవరు? అలా ఫేవరెట్ కాలర్స్ మీరు ఎక్కువ ఇంటరాక్ట్, మీ షో రాగానే పరిమళ గారు వస్తున్నారు ఇంకా మనం మాట్లాడాల్సిందే అనిపించేంత ఉన్నారు అలా కొంతమంది. అంటే ఇప్పుడు కొంతమంది వచ్చారు వెళ్ళిపోయారు, వాళ్ళకి బిజీనెస్ ఉంటుంది కదా. కొంతమంది అయితే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నా జర్నీని కంటిన్యూ చేసుకొని వచ్చారు. నేను నా లైఫ్ని ఎలా జర్నీ రేడియోలో లీడ్ చేస్తున్నాను, దే ఆల్సో ట్రావెల్డ్ విత్ మీ. అందులో ఖాన్ గారు అని చెప్పచ్చు. ఫస్ట్ టెన్షన్గా బెల్ కొట్టినట్టు షోకి కాల్ చేస్తారు. రాకుంటే కూడా షోకి మీరు రాలేదు మేడం అని చెప్తారు. ఇలా నాకు షోకి నేను భయపడుకున్నా కానీ అయ్యో వినేటాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా అని చెప్పి ఓకే అడిషనల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. In a way, those audiences have provided you a sense of time urgency, responsibility. ఇంకా తను నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చేదన్నమాట. మీరు పాటలు వేసిన తర్వాత ఎవరు పాడారు, ఏ సినిమా నుంచి, ఆ నిర్మాత ఎవరు, ఆ గాయకులు ఎవరు, ఇవన్నీ కూడా చెప్పండి అని. అది మనము చిన్నప్పుడు రేడియోలో విన్నప్పుడు వాళ్ళు చెప్తారు కరెక్ట్ అండి, నాకు గుర్తుంది. నేను అనుకునేదాన్ని ఈ పాట చాలా బాగుంది, ఏ మూవీ నుంచి అని వెతుక్కునేదాన్ని. అతను చెప్పిన తర్వాత నాకు ఐడియా వచ్చిందనమాట. నిజంగా నేను చిన్నగా ఉన్నప్పుడు విన్నప్పుడు ఆలోచించినప్పుడు నెక్స్ట్ వినే లిజనర్స్కి కూడా అనుకుంటారు వాళ్ళు. సో యూ హ్యావ్ టు గివ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అని. So I would say my favorites and would be those who've been going with me in this journey. Khan garu kani recent ga Jaya garu ani join ayyaru. Kavita garu kavitvalu చాలా బాగా చెప్తుంటారు. మణికంఠ గారు నా మీద కవిత్వాలే రాస్తుంటారు. ప్రతి కాల్లో వచ్చి మీ గురించి రాశానండి అని చెప్తారు. ఆయన అందరి గురించి రాస్తారు. సో ఆ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. మళ్ళీ సింహ గారు అని సాంగ్స్ కూడా పాడిస్తుంటారు. మీరు ఇప్పుడు చెప్పిన పేర్లు అందరితో నేను లక్కీగా ఇంటరాక్ట్ అయ్యాను, మాట్లాడాను. అండ్ సో ఇప్పుడు మీరు అంటే జనరల్లీ ఆర్జేగా చేయడం అంటే బిహైండ్ ఉంటాం మనం, ఎవరికి కనపడం అసలు ఎలా కూర్చుంటామో కూడా తెలియదు, బిహైండ్ చేస్తాం. ఇప్పుడు నాకు తెలిసి ఇదేనా మీరు అప్పీర్ అవడం, ఇంతకు ముందు ఎక్కడైనా అప్పీర్ లేదు. సో మీరు పరిమళ గారు ఎలా ఉంటారు అంటే, సో ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ అంటే రేడియోలో చేయడం ఈజీయా, ఇలా అప్పీర్ అవుతూ చేయడం ఈజీయా, లేకపోతే ఎలా అనిపిస్తుంది మీకు? సో ఎంతమంది చెప్పిన నేమ్స్ లో గణేష్ గారు కూడా అదే. సో రేడియోలో చేయడం ఏంటి అని అంటే కొంచెము వీడియో లేకపోతే ఇన్హిబిషన్స్ ఉండవు. ఏదంటే అది మాట్లాడేస్తాం, నవ్వుతాము, అదంతా చేస్తాం. మనము ఒక ప్రజెన్స్, స్క్రీన్ పైన ప్రజెన్స్ ఇవ్వాలి అని అంటే ఎక్కడన్నా కొంచెము ఆ ఫార్మాలిటీ వస్తుంది. కూర్చోవడంలోనైనా మాట్లాడడంలోనైనా ఏదో కొంచెం ఫార్మాలిటీ వస్తుంది. ఆ ఫార్మాలిటీ పక్కకు పెట్టేసి ఆ ఇన్హిబిషన్స్ పక్కకు పెట్టి మాట్లాడితే బోత్ ఆర్ ఈక్వల్. నాకు ఫేస్ టు ఫేస్ ఇస్ లాట్ మోర్ ఎక్స్ప్రెసివ్ అనిపిస్తుంది. మనం చెప్పిన మాటతో పాటు మన భావం కూడా కనిపిస్తే దానికి రెండు కలిసినప్పుడే మన ఇంటెన్షన్ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఐ ఫీల్ లైక్ పీపుల్ విల్ కనెక్ట్ విత్ యూ బెటర్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు షో యువర్ ఫేస్ అండ్ యువర్ ఎమోషన్స్. అండ్ బయట ఎప్పుడైనా కనిపించారా అని అంటే ఫేస్బుక్, సోషల్ మీడియా అంతే. అండ్ మీరు ఇప్పుడు అక్కడ ఉండే అసోసియేషన్ లో కానీ చాలా మందికి తెలుసు కదా మీరు ఆర్జే అని చెప్పి, అక్కడ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ జనరల్? ఇప్పుడు నార్మల్ పర్సన్ కే నేను ఆర్జే, నేను యాంకర్ ఇలా చెప్పు, అప్పుడు ఆ ట్రీట్మెంట్ ఏమైనా మారుతుందా, సపరేట్ ఉంటుందా అసోసియేషన్స్ లో కానీ ఈవెంట్స్ జరిగేటప్పుడు కానీ? అలా ఒక 3-fold ఆన్సర్ ఇస్తాను నేను, 3 రకాలుగా. మన తెలుగు కమ్యూనిటీలో ఆర్జేగా తెలుసా అని అంటే తెలుసు, కానీ వాళ్ళు ఎంతవరకు నా షో వింటారో నాకు తెలియదు. సో నేను చెప్పుకోవడం అంతే నేను ఆర్జేనని, వాళ్ళు వింటారా లేదా అన్నది పక్కకు పెట్టండి. లోకల్గా చేసి లోకల్గా పేరు తెచ్చుకున్న ఆర్జేస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మోర్ రికగ్నిషన్ ఉంటుందండి. సో మనము నన్ను ఎవరైనా గుర్తిస్తున్నారా లేదా అని చూస్తే మనం జీవించలేము. మనం మన ప్యాషన్కి మనం ఒక జీవం పోయలేము. సో
ఆ ట్రీట్మెంట్ అని అంటే నేను ఎక్స్పెక్ట్ చేయను. Okay. మీరు ఆర్జేనా కాదా అని ఎక్స్పెక్ట్ చేయను. నాకు మనసులో తెలుసు ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రియలీ దట్ ఐ ఫీల్ ప్యాషనెట్ అబౌట్ అని. 10 years చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండ్ వెరీ ప్యాషనెట్ గా ఉంటే తప్ప ఇంత జర్నీ ఉండదు రేడియోలో. లేదు, అది సెకండ్ ఫోల్డ్ ఆన్సర్ ఏంటి అని అంటే దేర్స్ అ రెస్పెక్ట్. మనము ఎవరికైనా తెలిసినా తెలియకపోయినా ఆర్జే చేస్తున్నారు అంటే అందరు జాబ్స్ చేస్తుంటాం, మనం అందరం ఐటీ ఫీల్డ్స్లలో మెడిసిన్ అవి ఇవన్నీ చేస్తుంటాం కదా. దేర్ ఇస్ అ గ్లామర్, స్మాల్ కంపోనెంట్ ఆఫ్ గ్లామర్ టు ఇట్ అనమాట. ఓ ఆర్జేగా చేస్తున్నారా, ఎలా ఉంది, ఎవరన్నా చెప్తే కూడా ఓ వావ్ అన్న ఫీలింగ్ వస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్ అనిపిస్తుంది కదా. థర్డ్ ఫోల్డ్ ఏంటి అని అంటే ఈ ఆర్జే లాగా చేయడం వల్ల నాకు తెలుగు కమ్యూనిటీనే కాకుండా నార్త్ ఇండియన్స్ ప్లస్ పాకిస్తానీ మనకి ఇలా కాన్సర్ట్స్ అన్ని జరుగుతుంటాయి కదా, కుమార్ షాను కానీ అలా అన్ని జరుగుతున్నాయి కాబట్టి పీపుల్ విల్ గెట్ టు నో ఈమెకి సినిమాలు అంటే ఇష్టము, పాటలు అంటే ఇష్టము అని చెప్పని దాంతో నా నెట్వర్క్ పెరిగింది. నెట్వర్క్ పెరగడంతో ఇప్పుడు ఏమైనా లోకల్ కాన్సర్ట్ అయ్యా కానీ వాళ్ళు నన్ను పిలిచి డి వాంట్ కమ్ అని చెప్పి ఫ్రీ టికెట్స్ ఇచ్చి దాంతో మనం మీరు ఇంతమంది చెప్పినట్టు యాక్సెసిబుల్ లేని స్టార్స్ తోటి కూడా మనకి ఇప్పుడు మీరు కూడా చేస్తుంటారు కదా. నేను యాక్చువల్లీ చూస్తుంటాను అనమాట. జనరల్లీ మన ఆర్జెస్ ఎవరైనా పోస్ట్ చేస్తున్నప్పుడు ఇదేంటి ఇక్కడ మనం చూడని సెలబ్రిటీస్ కూడా అక్కడికి వెళ్ళి చాలా ఫ్రీగా మూవ్ అవడం. జనరల్ ఏంటంటే యూఎస్కి వచ్చే సెలబ్రిటీస్ కన్సర్ట్స్ కోసం వచ్చిన వాళ్ళకి మన ఆర్జెస్ చాలా మంది కొంతమంది ఒక్కొక్కసారి హౌస్ కి పిలిచి వాళ్ళతో కలవడం ఇవన్నీ ఉంటాయి కదా. అరే ఇదేంట్రా మనం కూడా అక్కడ ఉంటే బాగుండేది అని అనిపించేది అనమాట. మనం ఇక్కడ చూస్తూ ఉంటాం కదా అలాంటి సెలబ్రిటీస్ ని. ఆ డిఫరెన్స్ మాత్రం ఉంది ఇండియాకి యుఎస్ కి. ఎస్పెషల్ గా డాలస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఏ నెక్స్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు డాలస్ లో క్రికెట్ ఉంది. నిజంగా ఆలోచిస్తే మనకి క్రౌడ్ పుల్లింగ్ ఎక్కడ ఉంటుంది, క్రికెట్ దగ్గర మాట్లాడినప్పుడు, పాలిటిక్స్ మాట్లాడినప్పుడు, సినిమాల గురించి అందులో క్రికెట్ అండ్ సినిమాలు ఆల్రెడీ డాలస్లో ఉన్నాయి కదా. సో నన్ను అడిగితే ఆ యాక్సెసిబిలిటీ ఇక్కడికంటే ఎక్కువ అక్కడ ఉంటుంది. అందుకే అనిపిస్తుంది అనమాట. టోరీలో మనం రేడియో షో చేసినప్పుడు టోరీ ఆర్జేస్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఎన్ఆర్యు గారు ఉన్నారు, అతను కూడా ఆర్జే అక్కడ, డాలస్ సేమ్ ఊరు. మేము టోరీని రిప్రజెంట్ చేసి బైట్స్ కానీ బిట్స్ కానీ ఏమైనా తీసుకుంటే కూడా ఇట్ గోస్ లాంగ్ వేస్. అండ్ మీరు అంటే ఈ 10 yearsలో చాలా మంది సెలబ్రిటీస్ని కూడా షోస్కి పిలిచారు, షోస్ చేశారు, వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతుంటారు రేడియోలో. జనరల్లీ ఇలా ఫేస్ టు ఫేస్ కూడా వాళ్ళు చాలా చెప్పని విషయాలు కూడా రేడియోస్లో చెప్తూ ఉంటారు. దే ఆర్ ఓపెన్ అప్. అలా మీరు చేసిన సెలబ్రిటీస్తో ఎవరితో బాగా ఇంటరాక్షన్ మంచిగా అనిపించింది? నిజం చెప్పాలని అంటే నేను అంతమంది సెలబ్రిటీస్ని చేయలేదు. ఎందుకంటే టైం ఆర్ వాళ్ళకి నేను చెప్పాను కదా, నేను ఆర్జే అన్నది అంత గొప్పగా తెలియకపోవచ్చు. కానీ చేసిన వాటిల్లో ఎవరైతే ఎవరితోటైతే చేశానో వాళ్ళు పర్సనల్ లెవెల్గా ఫ్రెండ్స్ కూడా అయిపోయారు. ఇప్పుడు విఎన్ ఆదిత్య గారిని తీసుకున్నా, హరిశంకర్ గారిని తీసుకున్నా, మన మూవీ డైరెక్టర్ హరిశంకర్ గారిని తీసుకున్నా, లేకపోతే కౌశల్య, సింగర్ కౌశల్య గారు, మళ్ళీ జానపద గీతాలు అవన్నీ పాడే అరుణ గారు, అలా కొంతమందితోటి మనకి పాత్ ఫ్రెండ్షిప్లో మున్నా కాశీ అని ఉన్నారు. ఆయన డైరెక్టర్, ఒక మూవీస్ తీశారు, మ్యూజిక్ డైరెక్టర్ లాగా ఉండే. సో కోటి గారితోటి కామన్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళతోటి హీ యాక్చువల్లీ అక్కడ లోకల్గా ఉన్న ఒక కామన్ ఫ్రెండ్, నీకు కోటి గారు ఇష్టమా, నీకు మాట్లాడడం ఇష్టమా అని చెప్పి ఆయననే ఫోన్ చేసి అలా ఎవరు చేయరు కదా. సో అలా చేసిన దాంట్లో వాళ్ళు ఏమేమి ఓపెన్ అప్ అవుతారని అంటే మామూలుగా మన క్వశ్చన్స్ బట్టి ఉంటాయి. మనము అందరిలాగానే క్వశ్చన్స్ అడిగితే అలాంటి ఆన్సర్సే ఇస్తుంటారు. బట్ మనం ఎంత ఫ్రీగా అడిగితే ఐ ఫీల్ లైక్ దే ఆర్ దాట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ షేరింగ్. ఈ రీసెంట్ కాలంలో దే ఆర్ ఈవెన్ మోర్ ఓపెన్. ముందర లేకున్నా కానీ నౌ ఇట్స్ ఈవెన్ పాలిటీషియన్స్ ఆర్ కమింగ్ టు యుఎస్ అండ్ డాలస్. ఇప్పుడు విఎన్ ఆదిత్య గారు ఏదో మూవీస్ తీస్తున్నారు యుఎస్లో. అలాగే షార్ట్ ఫిల్మ్స్ తీసే చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఉన్నారు. మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, డాలస్ మూవీ బఫ్స్ అని. గ్రూప్ స్టార్ట్ చేసిన ఇన్సెప్షన్ దగ్గర నుంచి నేను ఉన్నాను, నాతో పాటు చాలా మంది కూడా.
అందులో ఒకప్పుడు ఉన్న దానికంటే ఎప్పుడు చూసాం ద నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ పెరిగారు, ద నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ పెరిగారు. ఎవ్రీ వీక్ ఒక్కొక్క మూవీ రిలీజ్ అవుతుందన్నమాట. ఆర్ మూవీస్ గురించి మాట్లాడుతుంటారు, ప్రీమియర్స్ చేస్తుంటారు. ఐ థింక్ ఫస్ట్ రెస్పాన్స్ కూడా ఇండియాకి అక్కడి నుంచే వస్తుంది అనుకుంటా. సో చూస్తుంటారు సినిమాలు అన్ని థియేటర్స్ ఆర్ ఆల్వేస్, మొన్న కల్కి మూవీ అయితే ఇట్స్ ప్యాక్డ్, హౌస్ఫుల్, సోల్డ్ అవుట్. సో కమింగ్ బ్యాక్ టు టోరీ అగైన్, మనకి మీడియా ఆ ప్లాట్ఫామ్ అక్కడ యుఎస్లో అంత ఉంది కదా. సో someone like me, someone like NRU, someone like whoever's over there, we can bring that talent back to the screen, ఇంట్రడ్యూస్ చేయడానికి. మీకు ఇక్కడ ట్యాప్ ఉంటే అక్కడ ఆ ట్యాప్ డిఫరెంట్ ఆడియన్స్. సో టుగెదర్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. యా. అండ్ మీరు అంటే పర్సనల్ లైఫ్ చూసుకుంటే అంటే ఏం చేసేవాళ్ళు, హాబీస్ ఏంటి, వాట్స్ యువర్ వర్కింగ్ అదర్ దెన్ రేడియో అంటే ఏం చేసేవాళ్ళు? ఇట్స్ ఫనీ బికాస్ కొంతమంది నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆర్జే అని చెప్తారు. వాళ్ళు నన్ను ఇదే నీ రియల్ జాబా అని అడుగుతుంటారు అనమాట. నేను కన్సల్టింగ్ మేనేజ్మెంట్లో ఉన్నాను. ఐ వర్క్ ఫర్ బూజ్ ఆలన్ హ్యామిల్టన్. ఇట్స్ అ కన్సల్టింగ్ ఫర్మ్ ఇన్ యుఎస్. మన మెక్లీన్ వర్జీనియా, వాషింగ్టన్ DC ఏరియాలో హెడ్ క్వార్టర్స్ అది. ఐ బీన్ ఇన్ మై హెల్త్ కేర్ informatics or healthcare IT field for past 20 years. So na regular job adi. And I love to travel. So nice. Travel, food, designing, everything. Yes, you love. Yeah, food, travel, malli tarvata fashion, హిందూ అంటే యాక్టింగ్ సైడ్ ఎప్పుడు ట్రై చేయాలని అనిపించలేదా? యాక్చువల్గా అది ఎప్పుడు ఉంటుంది. అండ్ హోప్ఫుల్లీ ఇట్ విల్ హ్యాపెన్ సూన్. ఒక మనం అంటాం కదా, వాయిస్ డబ్బింగ్ చేయడము, లేకపోతే కొన్ని కమర్షియల్స్కి యాడ్ ఇవ్వడము, అలా ఉంటాయి కదా, అవి చేశాను. నేను ఫస్ట్ డాలస్కి, నేను పెరిగిందంతా నాష్విల్, టెన్నెసీ, దట్స్ వేర్ ఐ గ్రూ అప్. డాలస్కి ఫస్ట్ మూవ్ అయినప్పుడు ఒక శారీస్ బుటీక్కి కమర్షియల్స్ చేసేదాన్ని నేను. హెయిర్ ప్రోడక్ట్స్కి చేసేదాన్ని. టీవీలో కమర్షియల్స్ కూడా వచ్చేవి అప్పుడు. కానీ అప్పుడు ఈ సోషల్ మీడియా అంతా లేదు కదా. సో అంత టీవీ చూసిన వాళ్ళకి అప్పుడు అంతే తెలిసేది. దాని తర్వాత ఇంకా ఇట్ వాజంట్ రియలీ స్ప్రెడబుల్ వేర్ యూ కుడ్ షేర్ అనమాట అది. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ నేను ఐఎమ్ ట్రయింగ్ టు సీ హౌ ఐ కెన్ గెట్ బ్యాక్ ఇన్ టు దట్ ఫీల్డ్. హౌ కెన్ 100% కాదు, జస్ట్ హాబీ లాగా. సో యు ఆర్ రైట్ నౌ వర్కింగ్ అండ్ రేడియో రెండు బోత్ ఫర్ మేనేజింగ్. ఎలా అంటే టైం ఎలా సరిపోతుంది? యాక్చువల్గా రేడియో వీకెండ్ కదా, అవునవును. సో వీక్ డే అయితే కష్టం అయిపోయింది విత్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో సండే కాబట్టి యూ స్టిల్ గెట్ ఫ్రైడే నైట్స్, సాటర్డే అండ్ సండే ప్రిపేర్ చేసుకోవడానికి. కొన్ని చాలా మటుకు వింగ్ చేస్తుంటాను, అంత ప్రిపేర్ చేయకుండా అప్పటికప్పుడు చూసేస్తారు అందరూ. అండ్ అంటే జనరల్ గా రేడియో చేస్తున్నారు 10 years నుంచి, తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి ఎప్పుడో మీ ఫ్యామిలీ కానీ వాళ్ళందరూ మూవ్ అప్ అయిపోయారు. అంటే ఇక్కడ ట్రెడిషన్స్ గురించి, కల్చర్స్ గురించి మీకు తెలుసు. అక్కడ కూడా అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అక్కడ? నాకు తెలిసి ఇప్పుడు చాలా మంది లైక్ తెలుగు పీపుల్, తెలుగు స్టూడెంట్స్ ఎవ్రీవన్ వెళ్ళిపోతున్నారు యూఎస్. అక్కడే ఒక కమ్యూనిటీస్, అక్కడ ఒక ఇంకొక ఆంధ్ర, ఇండియా, తెలంగాణ బిల్డ్ చేస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్. అవునా? ఎలా ఉంటారు అక్కడ? ఎలా ఉంటాయి రిలేషన్స్, ఎలా ఉంటాయి పబ్లిక్ గ్యాదరింగ్స్, ఎలా జరుగుతాయి ఏంటి? నేను ఫస్ట్ 20 రేడియోలో జాయిన్ కాకముందు ఇండియన్ కమ్యూనిటీ ఇంటరాక్షన్ చాలా తక్కువ ఉండే నాకు అంత పరిచయం కూడా లేకుండే. మేబీ అందుకేనేమో కొంచెం భాష కూడా చాలా మినిమం ఉండే అన్నమాట. మాట్లాడడం అంతా కూడా తక్కువ ఉండే. ఇంట్లోనే రిలేటివ్స్ వాళ్ళతో మాట్లాడంతే వరకే, మిగతాదంతా అవి కూడా ఎప్పటి వరకు మాట్లాడతాం, ఊరికే ఫోన్. తర్వాత అంతా యూ వర్క్ అండ్ అవుట్ సైడ్ కదా. ఈ మధ్య రీసెంట్లో చాలా మంది ఇండియన్ పాపులేషన్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు నాకు ఇండియన్స్ తోటి చాలా కాంటాక్ట్. నేనున్న కమ్యూనిటీలో కూడా ఇంటి వెనుక ఒక హోల్ రో మొత్తం ఇండియన్స్ హౌసెసే, పక్క కాదంతా కూడా ఇండియన్స్ హౌసెసే. ఎప్పుడు అనుకోలేదు నేను అంతా ఉంటుందని. మూవ్ అయ్యేది కూడా చాలా దూరంగానే మూవ్ అయ్యాను, అయినా కానీ ఇండియన్స్ ఆర్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్. ఐ థింక్ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్స్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీనే కాదు, యూ కెన్ స్టిల్ హ్యావ్ అమెరికన్ లైఫ్ స్టైల్ విత్ అన్ ఇండియన్ కల్చర్ అని అనిపించిందేమో చాలా మందికి. సో
ఇక్కడ వాళ్ళతో నేను ఎక్కువ డీల్ చేయలేదు కాబట్టి ఐ క్యాన్ కంపేర్. బట్ దే ఆర్ వండర్ఫుల్ పీపుల్. ఐ మీన్ ఎవ్రీవన్ ఈస్ ప్యాషనెట్ అబౌట్ లాంగ్వేజ్. సాహిత్యం అన్న సాహిత్య వేదికలు ఇవంటే ప్రాణం ఇస్తారు. దాట్ ఈస్ షాకింగ్ ఫర్ మీ. మన బడి అని చిన్న పిల్లలకి నేర్పివ్వడం మన దాంట్లో జరుగుతుంది కదా. అండ్ అంటే ఇప్పుడు నేను దీని గురించి ట్రెడిషన్స్ గురించి మన కల్చర్స్ గురించి ఎక్కువ అక్కడ కూడా చేస్తున్నారు కాబట్టి చిన్న చిన్న పిల్లలకు కూడా తెలుగు చాలా బాగా మాట్లాడిస్తారు, నేర్పిస్తారు, సాంస్క్రిట్ నేర్పిస్తారు, డాన్స్ నేర్పిస్తారు. ఇవన్నీ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మన ఇండియన్ కల్చర్స్ అక్కడ కూడా ఇంకా నేను విన్నది ఏంటంటే అమెరికన్స్ కానీ వాళ్ళు కూడా మన ట్రెడిషన్స్ అవన్నీ నేర్పిస్తూ ఉంటారు కదా. ఎలా అనిపిస్తుంది అవన్నీ చూస్తున్నప్పుడు? ఐ థింక్ ఇట్స్ కూడోస్. ఇప్పుడు మనకి ప్రతి అడుగుకు గుడి ఉంది కూడా. టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్స్ లో యోగాస్ నేర్పిస్తారు, మన వేదం నేర్పిస్తారు, హనుమాన్ చాలీసాలు ఇవన్నీ నేర్పిస్తారు. కాబట్టి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు. వాళ్ళు ఎంతవరకు పెద్దగా అయిపోయిన తర్వాత అది కంటిన్యూ చేస్తారో అది డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు గర్బాస్ అయితే అక్కడ నవరాత్రులు అప్పుడు ఒక అట్లీస్ట్ 1/4 కాకపోయినా కానీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ పీపుల్ అమెరికన్స్ కూడా వచ్చి గర్బా చేస్తారు. అంటే ఇది ఇండియన్ కాదు అని లేదు. బతుకమ్మలు జరుగుతాయి. నేను ఎప్పుడు బతుకమ్మలు ఆడలే నా జీవితంలో. అంటే ఇక్కడ లేను కాబట్టి ఎప్పుడు చూడలేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యూమంగస్ 10,000 పీపుల్ కంటే కూడా ఎక్కువ ఉంటారు. సో ఆ కల్చర్ ఏం మారలేదు అనిపిస్తుంది నాకు శరత్. సేమ్ కల్చర్ ఉంది. ఇంకా వైబ్రెంట్ గా చేస్తున్నారేమో అవును. గణేష్ ఇక్కడికన్నా అక్కడ ముందే అరేంజ్మెంట్స్ ఈవెంట్స్ అన్ని డిస్ప్లే అయిపోతాయి అనుకుంటాను. కరెక్ట్. ఇప్పుడు గణేష్ చతుర్థి అయితే గణపతి స్తూపం పెట్టడము, నిమజ్జనం చేయడం అవన్నీ కూడా చేస్తారు. మూవీ రిలీజెస్ అయితే ఇక్కడ ఎంత ఫుల్ హంగామా ఉంటుందో అంత హంగామా ఉంటుంది. ఇప్పుడు వరుణ్ సందేశ్ గారి సినిమా ఒకటి నింద. సో వరుణ్ సందేశ్ వాళ్ళ ఫాదర్ డాలస్ మూవీ బఫ్ ఆ గ్రూప్ తోటి చాలా కనెక్టెడ్ అనమాట. సో ఐ నో హెమ్. అంత పర్సనల్ గా తెలియకపోయినా కానీ హీ నోస్ హూ ఐ యామ్, ఐ నో హూ ఈజ్. సో అలాగే డాలస్ మూవీ బఫ్ గ్రూప్ తో అందరం కలిసి ఫస్ట్ అతను మూవీ ఓపెన్ చేసిన రోజే వెళ్ళి చూసాం. ఆ సపోర్ట్ ఉంటుంది. సో ఇట్స్ అ గ్రేట్ మూవీ అండ్ హీ హ్యాడ్ సో మచ్ హోప్స్ ఆన్ ఇట్. అంతే కదా. అంటే ఇక్కడ మూవీ థియేటర్లో సినిమా చూసిన తర్వాత రివ్యూస్ చెప్పండి అని బయట ఎలా నిల్చుంటారు, అక్కడ కూడా అలాగే జరిగింది. సో ఏమీ తక్కువ లేకుండా ఇట్స్ బికమింగ్ అనదర్ హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్. అండ్ అంటే ఇప్పుడు మీరు అంటే ఫుడ్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా చేస్తుంటారు, అన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు, డ్రెస్సింగ్ కానీ, స్టైలింగ్ కానీ, ట్రావెలింగ్ కానీ. సో ఏంటి మీకు బాగా అంటే రేడియో వీటన్నిటిలో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? వాట్ యు లవ్ మోర్? I would say food and travel. ప్లేసెస్ ప్లాన్ చేసి వెళ్ళడం అని అన్నది అసలు రాసేలేదు. ఇప్పుడు తలుచుకున్నామా అంటే ఇప్పుడు వెళ్ళిపోవడము. సో ఫుడ్, ఈటింగ్, ట్రయింగ్ ఎవ్రీ సింగిల్ culinary మన టేస్ట్ ప్యాలెట్స్ కి ఏది. నేను వెజిటేరియన్, సో అవి వెజిటేరియన్ కాబట్టి ఈవెన్ ఐ టు డోంట్ నో వాట్ నాన్ వెజ్ ఐటమ్స్ ఆర్ వెజ్ కాబట్టి. అండ్ అంటే చాలా మందికి ఇక్కడ నుంచి వెళ్ళే తెలుగు వాళ్ళకి అక్కడ లైక్ అంటే ఫేవరెట్ ప్లేసెస్ ఉంటాయి కదా. సో అలా ఏమున్నాయి అంటే మీరు ఇన్నేళ్ళ నుంచి మీరు చూస్తుంటారు కాబట్టి తెలుగు పీపుల్ కి బాగా నచ్చే ప్లేసెస్ ఏంటి? యూఎస్ కానీ, డాలస్, టెక్సాస్. తెలుగు వాళ్ళకి ఏం నచ్చుతుంది అని అంటే ఐ ఫీల్ లైక్ దే గ్రావిటేట్ టువర్డ్స్ ఎక్కువ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికే వెళ్తారు అనిపిస్తుంది నాకు. నేను కొంచెం ఆపోజిట్. ఎప్పుడు తెలుగు వాళ్ళతో ఉంటే మనము అమెరికాలో ఉన్న విషయం మర్చిపోతామేమో, మన భాష మనకి మెల్లమెల్లగా మనకి తెలుగునే వచ్చి తర్వాత ఇంగ్లీష్ వెతుక్కోవడం మొదలు పెడతామేమో అన్న భయం అవుతుంది. బట్ I feel like people are gravitating more towards ఎక్కడ ఎక్కువ ఇండియన్స్ ఉండి ఎక్కడ ఈవెంట్స్. ఇప్పుడు కాన్సర్ట్స్ అయ్యాయి అనుకోండి, నేను నాష్విల్లో పెరిగాను, చాలా రేర్గా వెళ్ళాను నేను కాన్సర్ట్కి. చాలా మంది తక్కువ వచ్చేటాళ్ళు, ఇక్కడ పాపులేషన్ ఎక్కువ లేదని. ఎందుకంటే చూసేటాళ్ళు ఉంటేనే అక్కడికి ఎక్కువ వెళ్తారు కదా పర్ఫామ్ చేయడానికి. సో న్యూజెర్సీ, LA, మనకి డాలస్, ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అట్లాంటా, ఇలాంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్తే పాపులేషన్ డెఫినెట్గా వచ్చి చూస్తారు. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ ఐ లైక్ అబౌట్ డాలస్. చాలా మంది అడుగుతుంటారు, ఐ వర్క్ ఫ్రమ్ హోమ్.
చాలా మంది అడుగుతుంటారు ఎక్కడంటే అక్కడ ఉండవచ్చు కదా, డాలస్ ఎందుకు పిక్ చేసుకున్నారు అని అంటే ఐ డెంట్ ఫైండ్ ఎ రీజన్ టు గో ఎనీవేర్. ఇప్పుడు అమెరికన్ కల్చర్, ఇట్స్ టెక్సస్ ఇస్ ద మోస్ట్ కంట్రీయస్ దట్ యూ కెన్ సీ. అమెరికన్ కల్చర్లోనైనా కానీ ఇట్స్ అ కంట్రీ, మన కంట్రీ కల్చర్ అంతా కూడా. టు బీ ఎ టెక్సన్ ఇట్స్ అ బిగ్ థింగ్. సో అందులో మనకి అమెరికన్ సదర్న్ లైఫ్ స్టైల్, ట్రూ అమెరికన్ సదర్న్ లైఫ్ స్టైల్ కావాలనంటే అది ఉంది, ఇండియన్ కల్చర్ కావాలనంటే అది ఉంది. సో ఇట్స్ అ గ్రేట్ మిక్స్. ఏదంటే అది మనము చూస్ చేసుకోవచ్చు. యూ కెన్ టేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ బోత్ కల్చర్స్ అండ్ బికమ్ యువర్ ఓన్ వర్జన్. ఆపర్చునిటీస్ ఆర్ అన్లిమిటెడ్ అని. అదే మనం చిన్న టౌన్కి వెళ్ళామనుకోండి, మనం వెతుక్కోవాలి. ఏదో ఉన్న 2-3 ఇండియన్ రెస్టారెంట్స్లలోనే పిక్ చేసుకొని అక్కడికే వెళ్తాము. ఆ గుడి కొరకు మేబీ ఒక 100 మైళ్ళు డ్రైవ్ చేస్తామేమో. ఒక సినిమా చూడాలంటే నాకు గుర్తుంది, నేషనల్లో అన్నమయ్య సినిమా చూడాలి అని అంటే 30-40 కిలోమీటర్స్ మైల్స్ ఎక్కడికో వెళ్ళి చూసి వచ్చామన్నమాట. డాలస్లో అలా కాదు, అడుగు తుమ్మితే తగ్గితే తెలుగు వాళ్ళు కనిపిస్తారు. అండ్ అంటే జనరల్లీ అంటే నేను ఇది క్వశ్చన్ అడగచ్చు అని అనుకుంటున్నా, ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు కానీ అక్కడ సెటిల్ అయ్యే వాళ్ళు కానీ ఎన్ఆర్ఎస్ కానీ మోస్ట్లీ లగ్జరీస్ మీద అంత స్పెండ్ చేస్తారా? అంటే కార్స్ కాకుండా, అంటే కార్స్ జనరల్లీ అక్కడ మనం హ్యాబిట్ఫుల్గా కొనుక్కోవాలి కాబట్టి కొనుక్కుంటుంటారు పెద్ద పెద్ద కార్స్, అలా అంత లగ్జరీస్గా ఉంటారా జనరల్లీ? ఐ విల్ సే yes. అవునా? నేను మొన్ననే ఎవరికో చెప్తుండే, నేను మేము అంటే నేను పెరిగిందంతా యుఎస్లో కాబట్టి మా పేరెంట్స్ అక్కడ ఎర్లీ 80s నుంచి ఉన్నారు కాబట్టి they've been through great depression. సో వాళ్ళ మైండ్ సెట్ అంతా ఎలా ఉంటుందని అంటే save for future. It's not about spending, it's about saving అన్నట్టు. ఎందుకంటే save for the rainy day. ఆ గ్రేట్ డిప్రెషన్ పీరియడ్ అలా ఉండే వాళ్ళ మైండ్లలో, అలా ఇన్కల్కేట్ అయిపోయింది కాబట్టి. సో మాకు నేర్పివ్వడం కూడా పొదుపు, డోంట్ గో బియాండ్ యువర్ మీన్స్, లగ్జరీ కంటే ఎక్కువ సేఫ్టీ, అది ఉంది. ఇప్పుడు మీరు డాలస్కి వచ్చి చూస్తే మ్యాన్షన్స్, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా గ్రీన్ కార్డ్ ఉందా లేదా అవన్నీ పక్కకు పెట్టండి, ఈవెన్ లేని వాళ్ళైనా కానీ లగ్జూరియస్ హౌసెస్, మిలియన్స్ డాలర్స్ హౌసెస్, మ్యాన్షన్స్ లాగా ఉంటాయి. సో అండ్ దెన్ దే కార్స్ ఆర్ ఒకటి కాదు, 2-3 హై పాష్ అండ్ కార్స్. సో సాలరీస్ కూడా అలాగే ఉన్నాయి. మేబీ అప్పుడు ఫ్యామిలీలో ఒక హస్బెండ్ వర్క్ చేసేదేమో, ఇప్పుడు నా హస్బెండ్ వైఫ్ మేబీ ఈవెన్ మోర్ దెన్ 2 జాబ్స్ చేస్తున్నారు కావచ్చు, రిమోట్ కాబట్టి, హూ నోస్ కదా. సో పీపుల్ ఆర్ గివింగ్ మోర్ ప్రిఫరెన్స్ టు లివింగ్ లగ్జూరియస్లీ. కార్స్, హౌసెస్ కాకుండా కానీ వెకేషన్స్, ఈటింగ్ అవుట్, లైఫ్ స్టైల్, నాట్ జస్ట్ ఈటింగ్ అవుట్ అని అంటే ముందు మేము చిన్నగా ఉన్నప్పుడు టాకో బెల్ అని అనుకునేటాను. ఇప్పుడు అలా కాదు, ఇట్స్ లైక్ అ పాష్ మెక్సికన్ రెస్టారెంట్, అలా లైక్ ఏదో ఇటాలియన్ రెస్టారెంట్ ఏదో. సో the intensity of wanting to live luxuriously has gone up. And it's not looked down upon. ఇప్పుడు నేను పెరిగినప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టి తింటే అయ్యో పొదుపు తెలియదు అని ఒక కిందగా చూసేది కదా. ఇప్పుడు ఖర్చు పెట్టినా, ఉన్నా లేకున్నా ఖర్చు పెట్టినా కానీ nobody will judge you. And to the radio audience, story radio audience, మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? త్రూఅవుట్ 10 years of journey మనం ఒక్కొక్కసారి షో అండ్ ఫాస్ట్గా ఎండ్ చేస్తుంటాం, ఏం చెప్పం, ఒక్కొక్కసారి వస్తుంటాం పోతూ ఉంటాం. అండ్ ఈ 10 years of జర్నీలో మీరు మీ అంటే మన తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ రేడియో శ్రోతలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? టోరీలో నేనేం చెప్పాలనుకున్నాను అంటే, నాలాగా లాంగ్వేజ్ కొంచెం స్ట్రగుల్ అవ్వి కానీ ఇండియా పైన మమకారం ఉండి ఇండియన్ షోస్ చేయాలని అనుకునే వాళ్ళకి, ఎందుకంటే there's a huge population who are next generation kids and who are Indian origin in USA కాకుండా ఫారెన్ ల్యాండ్స్లో ఎక్కడైనా కానీ ధైర్యంగా భాష రాకున్నా కానీ డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్, బికాస్ ఐమ్ అ ప్రైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. I was horrible at Telugu. అంటే మాట్లాడడం డిఫరెంట్, కానీ రేడియో షోకి వచ్చి మాట్లాడడం, ఒక కాంటెంట్ బేస్డ్ షో చేయడం అని అంటే దానికి ఒక గ్రాస్ప్ ఉండాలి, లాంగ్వేజ్ గ్రాస్ప్. ఆ గ్రాస్ప్ లేకుంటే ఆడియన్స్, యూ లూజ్ ఆడియన్స్.
అలా అయినా కానీ నన్ను చాలామంది ఆదరించి యాక్సెప్ట్ చేసి ఆ పేషెన్స్ జర్నీలో పేషెన్స్ చూపించారు. సో ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ద అదర్ పీపుల్ విల్ ఆల్సో లివ్ అప్ టు యువర్ వైబ్రేషన్స్. కాబట్టి ధైర్యంగా మీరు ముందుకు రావచ్చు, షోస్ చేయొచ్చు. తప్పులు చేసినా పర్వాలేదు, మనం ఫర్గివ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళు కూడా ఫర్గివ్ చేస్తారు మనం డెఫినెట్గా. I will encourage everyone to know about Telugu and to also to learn about మన తెలుగు వన్, మన టోరీ రేడియో గురించి కూడా. అది ఎంతమందికి స్ప్రెడ్ చేస్తే అంత ఐ ఫీల్ లైక్ ఇట్ హ్యాస్ సో మచ్ మెసేజ్ టు షేర్. ఆ ప్లాట్ఫామ్ కూడా ఉంది మనకి. యాక్చువల్లీ అంటే నేను అంటే టెక్నీషియన్ కూడా చేశాను కాబట్టి వాళ్ళు షేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు, చెప్పడానికి రెడీగా ఉంటారు. షోస్ ఎప్పుడెప్పుడు జరుగుతాయి, మనం ఎప్పుడెప్పుడు ఇంటరాక్ట్ అవుదాము టోరీలో అన్నట్టు ఉంటారు కదా, వెయిట్ చేస్తూ ఉంటారు మన కొరకు. ఏదైనా ఇష్యూ జరిగినా ఏదైనా దేని మీద మాట్లాడేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు. అండ్ వెరీ ఫార్చునేట్, వెరీ లక్కీ. అండ్ మీరు 10 years నుంచి ఆర్జేగా చేసుకుంటూ apart from your hobbies and all, and wonderful journey for you, and congratulations and all the best for your future shows and plans. Thank you Andy, thanks. I'm so happy to be here. And end చేసే ముందు మీ స్టైల్లోనే ఒకసారి ఎండ్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనకి ఆదివారం వచ్చేసింది. 1 గంట సేపు ఎలా మాట్లాడామో తెలియదు కానీ 1 గంట సేపు ముచ్చట్లు పెట్టేశాము. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు మీతో ముచ్చట్ల కార్యక్రమం. మరి వచ్చే వారం ఇదే సమయంలో కలుసుకుందాం. అంతదాకా సెలవు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.